ఈ లోకంలో నిద్ర పట్టడానికి రకరకాల సాధనాలను మనం ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది ట్యాబ్లెట్లు వేసుకుంటారు, కొంతమంది ఫోన్ చూస్తూ పడుకుంటారు. కానీ చాలా మందికి నిద్ర అనేది చాలా సమస్య. ఆ నిద్ర లేకపోవడం వల్ల డే అంతా కూడా దుఃఖము, ముఖం అంతా భయంకరమైన వ్యధతోటి, భయముతోటి నింపబడి ఉంటుంది. అయితే ప్రైజ్లో ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికి ప్రత్యేకమైన శుభం. ఈ డైలీ బ్రెడ్ ద్వారా మీరందరూ కూడా ఆత్మీయంగా బలపరచబడుదురు గాక. ఇక పాయింట్కి వస్తే, చాలా మంది జీవితాల్లో యవనస్తులు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఉండే సమస్య నిద్ర లేమి, సరైన నిద్ర పట్టదు. ఎందుకంటే జీవితంలో తృప్తి ఉండదు. తృప్తి ఉంటే నిద్ర పడుతుంది. అంటే సాటిస్ఫైడ్గా చేతులు గుండె మీద వేసుకుని హాయిగా నిద్ర పట్టాలంటే తృప్తి ఉండాలి. మరి తృప్తి ఈ లోకంలో మనకి ఎక్కడా దొరకదు. కొంతమంది ఆ తృప్తి కోసం ఫోన్ చూస్తూ ఉంటారు. కొంతమంది తృప్తి కోసం ఏం చేస్తారంటే ఎవరో ఒకరితోటి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, మనుషులతో మాట్లాడుతూ ఉంటారు, టీవీ చూస్తారు, సినిమాలు చూస్తారు, కొంతమంది పోర్నోగ్రఫీ చూస్తూ ఉంటారు. ఈ లోకానుసారమైన వాటన్నిటిలో కూడా ఇరుక్కుపోయి ఉంటారు. కానీ తృప్తి అనేది కలగదు. అయితే తృప్తి కలిగిన జీవితం కావాలా? తృప్తి కావాలంటే ఒకటే ఒక దారి, దేవుడు. కీర్తన గ్రంథం 63 కీర్తన 4-5 వచనాలు, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. చూడండి, రాత్రి జాముల యందు నేను నా మంచము మీద నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని కీర్తనకారుడు అంటున్నాడు. మరి మనం మంచం మీద ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు వారమై ఉండాలి. ఆయన్ని ధ్యానించు వారం అంటే వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా? ఒకవేళ నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నాను అనే ఉద్దేశము, దృఢమైన సంకల్పం నీలో ఉండగలిగితే ఆ ధ్యానము నీకు తృప్తినిస్తుంది. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము ఆనందించుచు ధ్యానించువాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు పచ్చని చెట్టు వలె ఉంటాడు. మనము కూడా పచ్చని చెట్టు వలె బ్రైట్ గా, అద్భుతంగా మన జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే తృప్తిని ఇవ్వగలిగిన దేవుని ధ్యానించు వారమై ఉండాలి. ఈ లోకంలో ఉన్న మనుషుల్ని ప్రేమించకూడదా? పిల్లల్ని ప్రేమించకూడదా? తల్లిదండ్రులను ప్రేమించకూడదా? దేవుణ్ణి ప్రేమించాలా అంటే కాదు. దేవుణ్ణి ప్రేమిస్తే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో దేవుడు నేర్పిస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తే నీ భార్యను, నీ భర్తను నువ్వు ఎలా ప్రేమించాలి, నీ పిల్లల్ని ఎలా పెంచాలి అనేది దేవుడు నీకు నేర్పిస్తాడు. ఎలా సంపాదించాలో నేర్పిస్తాడు. ఆ సంపాదన వలన నీకు తృప్తి ఉంటుంది. అదే వాక్యానికి వ్యతిరేకంగా సంపాదించినట్లయితే తొందరపడి దొంగతనాలు చేయాల్సి ఉంటుంది, ఎదుటి వ్యక్తిది కోరుకోవాల్సి వస్తుంది, నీ పక్కన వాటిని అన్నిటిని కూడా కోరుకోవాల్సి వస్తుంది. దానివల్ల తృప్తి ఉండదు. నీ శరీరము రెస్ట్ కోరుకుంటా ఉంటుంది, విశ్రాంతి కోరుకుంటా ఉంటుంది, కానీ మనసుకి విశ్రాంతి ఉండదు. ఎప్పుడో ఆలోచిస్తూ భయముతో నింపబడి ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే మంచం మీద ఉన్నా, నడుస్తున్నా, కూర్చున్నా, లేచినా వాక్యాన్ని ధ్యానించు వారమై ఉండగలిగితే తృప్తి ఉంటుంది. ఆ తృప్తి వలన ప్రశాంతమైన నిద్ర, హాయిగా పచ్చని చెట్టు వంటి జీవితం దేవుడు మీకు ఇచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ.